నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు రాజు అమ్మ. ఏం పని చేస్తారు? నేను లారీ ఓనర్. నేను ఎలా ఉంది ఇప్పుడు వ్యాపారం? ప్రజెంట్ వ్యాపారం అంతా బాగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా చండాలంగా ఉండేది. గత ప్రభుత్వంలోని మందు విధానంలో చాలా జనాలు కూడా చనిపోయిన ఉన్నారు. ఇప్పుడు అంతా మద్యం కానీ, అలాగే పింఛనీలు కానీ, అలాగే హౌసింగ్ లోన్స్ కానీ, అనేక రకాల వర్కులు కూడా అన్నీ బాగానే సాగుతుంది. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే అన్న, కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తుంది కదా, నిజంగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ వస్తున్నారా? డోర్ టు డోరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే రంగాల కార్యకర్తలు ప్రతి వార్డుకి డోర్ టు డోర్ తిరుగుతున్నారమ్మా. వాళ్ళకు ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ సమస్యల ప్రకారంగానే ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని అన్నీ పరిష్కరించి వాళ్ళకి దాన్ని వర్క్ చేసి పెడుతున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే బడేటి చంటి గారు. స్పందిస్తున్నారు. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటున్నారు 100%. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తుంది కదా, ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఎలా అనిపించింది అసలు? 3 పథకాలు, తల్లి వందనం ఓకే, గ్యాస్ బండ్లతో ఓకే, నెక్స్ట్ ఆగస్టు 15 ఆర్టీసీ మహిళలకి ఫ్రీ, అది 100% అది ఓకే అవుతుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా, లేదా మరి ఏదైనా పథకం ప్రజలకు అందిస్తే బాగుంటుంది అంటారా? ఉచిత బస్సు అంటే ఎక్కడికైనా జిల్లాలో ఎక్కడైనా ప్రయాణం చేసే ఆగ్రహం ఇచ్చారు కాబట్టి ఏ చిన్న తిరుపతితో అక్కడ భద్రాచలం గుడి అనేది ఇలాగ చిన్న చిన్న టెంపుల్స్కి మహిళలకు వెళ్ళే అవకాశం ఉంటుందని మా ఆశ. ఇప్పుడు చూసుకుంటానా, గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? వాలంటీర్ వ్యవస్థ ఉన్నది చాలా 2 వరస్ట్. ఇప్పుడు ప్రజలు చక్క సచివాలయంకి వెళ్తున్నారు, వాళ్ళకున్న సమస్య క్లియర్ చేసుకుంటున్నారు, ఆ డౌట్ క్లియర్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటానా, గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు తీస్తారు. నిజంగా రైస్ వ్యాన్లు తీయడం వల్ల వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఇబ్బంది పడుతున్నారా? రైస్ వ్యాను పలానా టైంకి వస్తే ఎక్కడ వర్క్కి వెళ్ళినా ఆడవాళ్ళు కంపల్సరీగా టైంకి వచ్చి ఆ వ్యాన్ దగ్గరికి వచ్చి ఆ రైస్ తీసుకోవాల్సి వచ్చిన పని ఉండేది. వాళ్ళు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు డిపో అనేది ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఏ టైం కానీ వచ్చి ఆ రైస్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే అన్న, గత ప్రభుత్వంలో రోడ్లు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా అనిపించింది అసలు? కూటమి ప్రభుత్వం వచ్చి మనుష్యానమే అంటే ఒక నెల రోజుల్లో ఈ రోడ్డు మరీ వరస్ట్గా ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక నెల రోజుల్లో ఈ సిమెంట్ తార్ రోడ్డు అన్నీ అమలు చేశారు. నాన్న ఏలూరులో 80% రోడ్లు పడినాయి. ఇప్పుడు చూసుకుంటే అన్న, 2029లో నేనే సీఎం, ఒక్కొక్కరినే రప్పా రప్పా నరుగుతా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా 2029లో సీఎం అవుతారంటారా? ఆయన ఇంకా రఫాలు తాటేగిరేగులు అంటే మేము ఏం చెప్పగలం తమ్ముడు? రఫాలు తాటేగిరేగులు మాటలు ఇని జనాలందరూ 11 సీట్లు ఇచ్చారు. ఇంకా రఫాలు ఏముంటాయి? నిజం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల వద్దకు వస్తా అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తే ప్రజలు ఆహ్వానిస్తారంటారా? ఏ రకంగా వస్తాడు, ఏం చేశాను వస్తాడు? జనాలు చెప్తారు, రోడ్డు మీద ఎక్కేకి చెప్తారు, వాళ్ళే జనాలు ప్రజలే చెప్తారు ఆయన తీర్పు. ఇప్పుడు చూసుకుంటానా, ఈ సంవత్సరంన్నర పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందా అంటున్నారు. నిజంగా వ్యతిరేకత వచ్చిందా? ఎలా వచ్చింది చెప్పమానమ్మా. ప్రెస్ మీట్ ఉంది, వైసీపీ వాళ్ళు చూపించమను. ఈ కూటమిలోని ఏమి అవినీతులు జరిగినాయి, లేకపోతే ఏ అభివృద్ధి చేయలేదో ఏంటని చూపించమను. ఇప్పుడు చూసుకుంటానా, తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పడుతుంది 100% పడుతుంది. కరెంటు బిల్లు వల్ల కొంచెం పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా ఈ నెలాఖరుకల్లా ఎమ్మెల్యే క్లియర్ చేస్తున్నారు. ఎటువంటి డౌట్ పడక్కలా అని చెప్పి మాకు అభయం ఇచ్చారు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పై మీ అభిప్రాయం ఏంటి అసలు? అన్నా క్యాంటీన్ చాలా మంది పేదల భోజనం పెడుతున్నానా. ఇగో అక్కడ మా గురుస్వామి గారు ఉన్నారు, 10 రూపాయలతో రోజు ఆకలి నింపుకుంటున్నాడు. ఇప్పుడు చూసుకుంటే అన్నా క్యాంటీన్లో బాగోట్లేదు భోజనం, నిజంగా జనాలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వారు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీకి పని ఏముందమ్మా, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి సబ్జెక్ట్ కావాలి. ఎక్సలెంట్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఎటువంటి ఇబ్బంది పడకుండా 1 టౌన్ 2 టౌన్ పేదవారికి చక్కటి భోజనం అందజేస్తుంది అన్నా క్యాంటీన్. ప్రజలైతే ఇంకేమైనా కూటమి ప్రభుత్వం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుంది? ఏం లేదు నాన్న, వైసీపీలు పనే ఉంటలా, వాళ్ళకి ఏ పని లేక ఏదో చేయాలి కదా, ప్రజల మీద నింద వేయాలి. కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, రఫా ఈ భాష ఖాళీ కూడా ఏం చేయాలి ఆయన. గతంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ సూపర్ అమ్మ. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి గొడవలు ఉన్నాయా, ఎటువంటి మటర్లు ఉన్నాయా, ఎటువంటి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, అంత క్లియర్. ఇప్పుడు చూసుకుంటే గతంలో ప్రభుత్వ అధికారులు మీరు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ అధికారులు ఎలా స్పందించేవారు గతంలో? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఎలా స్పందిస్తున్నారు?
ప్రభుత్వ హాస్పిటల్లోని ఇవాళ వైద్యం సూపర్ నాన్న. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా వెంటనే స్పందిస్తారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా స్పందిస్తున్నారు. అంతేగాని దాన్ని ఎటువంటి ఇదనేది లేదు. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 ఇచ్చేసిందే దీనికి. కూటమి ప్రభుత్వానికి 100కు 100 ఇచ్చిన 100లో ఒకటి తీసినా వైసీపీ మళ్ళీ రఫా కసా అంటాడు. ఎందుకు వచ్చిందా మళ్ళీ ఆయన మనకి? థ్యాంక్స్. ఓకే. ఈ రోజున కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత కేవలం ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులే కానీ, ఈ సంక్షేమ పథకాలు అవలంబించే విషయంలో కానీ ప్రజలు ఒక క్లారిటీకి వచ్చారు. గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఈ రోజున కూటమి ప్రభుత్వ పరిపాలన చూశారు. గత 5 సంవత్సరాలు ఎక్కడికక్కడే దౌర్జన్యాలు, అరాచకాలతో ఇబ్బందికరంగా ఉండే పరిపాలన మనం చూసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో పరిపాలన కనుక ఒకసారి చూస్తే లా అండ్ ఆర్డర్ విషయమే కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులే కానీ చాలా క్లియర్ కట్గా ఎక్కడికక్కడే పగడ్బందీగా ఒక చట్టపరంగా ఈ రోజున ప్రతి విషయాన్ని కూలంకోసంగా పరిశీలించి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ఇస్తే చాలు, ప్రజలకు మంచి చేసేసినట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు పథకాల మీద దృష్టి సాధించాడు తప్ప అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో కూడా లేదు. ఎంతసేపు పథకాలే, ప్రజలకి పథకాలు ఉంటే చాలు బతికేస్తారు, అభివృద్ధి ఉన్నా లేకపోయినా పర్లేదన్నట్టు జగన్మోహన్ ఎంతసేపు ఇలాంటి పరిపాలనకే నాంది పలికాడు తప్ప ప్రజల కోసం వ్యవహరించే తీరంటూ ఏమీ లేదు. ఒక రాజధాని ఉండాలి, రాజధాని ఉంటే ఇక్కడ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన యువతీ యువకులకు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని చెప్పి ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి నైజంలోనే లేదు. ఇక ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన అందించడం కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పథకాల రూపంలో ఆటో వాళ్ళకి 10,000, సెలూన్ షాపులకు 10,000, వాళ్ళకి 5,000, వీళ్ళకి 2,000 అని చెప్పి డబ్బులు పంచిపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అప్పుల భారం పెంచాడు. పన్నుల రూపంలో ఈ రోజున మనం ఇన్ని ట్యాక్సులు కడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ స్కీముల వల్లే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక పక్కన అభివృద్ధి అనేది ఎలా చేస్తుందో చూడండి. రాష్ట్రానికి రాజధాని అనేది కావాలని చెప్పి ఈ రోజున రాజధాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరద్ది, మన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రెండింటి మీద చాలా దృష్టి సాధించారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అని కనుక పూర్తయితే, ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎటు చూసుకున్నా సరే పాడి పరిశ్రమలతో రాష్ట్రం అంతా కలకలాడుతూ ఉంటుంది. ఎంతసేపు పథకాలు ఒక్కటేనండి బ్రతికిచ్చే మనిషికి. కేవలం సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పథకం కావాలా, ప్రతీ నెల జీతం తీసుకునే ఒక పరిశ్రమ లాంటిది వస్తే, ఒక ఉద్యోగం లాంటిది కావాలా? ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పాటుపడేది ఇదే. దీని గురించి రాష్ట్రానికి ఒక అభివృద్ధి అనేది ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చే దారి ఏర్పాటు చేద్దాం. ఒక కుటుంబాన్ని ముందు కొనసాగించే P4 విధానాన్ని శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఉన్నవాళ్ళు ఉన్నారో లేని వారికి కాస్త సహాయం చేసే విధంగా P4ని అవలంబించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు నాంది పలుకుతుంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజుగలు చేసుకుంటూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మసిపూసి మారేడుగా చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఈ రోజున ఒక్కసారి క్లారిటీగా మనసు పెట్టి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర పరిపాలనలో ఎంత అభివృద్ధి అనేది కనబడతా ఉంది. రాష్ట్రానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి అనిపించుకునే విధంగా ఈ రోజున ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు మార్కు కనబడతా ఉంది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఆకలి తీర్చే విధంగా చక్కని చర్య తీసుకున్నారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే అన్నా క్యాంటీన్ల ద్వారా అనేక మంది ఆకలి తీర్చుకుంటున్నారు కేవలం ₹5 భోజనంతోనే. ఈ రోజున ₹5 ఏమొస్తుందండి? పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం కేవలం ₹5 పట్టుకుని వెళ్తుంటే ఎంత కడుపు నిండా భోజనం పెడుతుంటే దీని మీద కూడా బురద జల్లే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజుగలు చేయడం కాస్త మాని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది దాని మీద యోచన చేయండి. అంతే తప్ప ఎంతసేపు పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి బురద జల్లే వ్యాఖ్యలు మాత్రం చేయకుండా కాస్త జాగ్రత్త పడండి.